ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యము మనం శ్రద్ధగా విందాం. ఈ సమయంలో యెషయా గ్రంథము 60వ అధ్యాయము మనమందరం కూడా ఓపెన్ చేసినట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనాన్ని, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యం ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదకి వస్తూ ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తే బైబిల్లో మేజర్ ప్రాఫిట్స్ అని, మైనర్ ప్రాఫిట్స్ అని బైబిల్లో మనకు ఉంటూ ఉన్నారు. మీరు చూస్తే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అనేటటువంటి వ్యత్యాసం బైబిల్లో ఉంటూ ఉంది. మేజర్ ప్రాఫిట్స్ ఎవరెవరంటే యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, వీళ్ళ ముగ్గురు కూడా మేజర్ ప్రాఫిట్స్గా ఉంటూ ఉన్నారు. అంటే ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలుగా చాలా కాలము వారు ప్రవక్త ధర్మాలను నిర్వర్తించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. తర్వాత హోషియా గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి వారందరినీ కూడా మైనర్ ప్రాఫిట్స్ అని అంటాం, చిన్న ప్రవక్తులుగా వారు పిలువబడుతున్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యెషయా భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. కొన్నిసార్లు ప్రేమ బిడ్డరా, మరి నీ జీవితంలోకి ఏమొచ్చింది ఈ సంవత్సరంలో అని అడిగితే మీలో చాలా మంది ఏం చెప్తారంటే, నా జీవితంలో నాకు రోగం వచ్చింది, లేకపోతే నా జీవితంలో డబ్బు పోయింది, లేకపోతే నా జీవితంలో నిరాశ వచ్చింది, లేకపోతే నా జీవితంలో భయం వచ్చింది, లేకపోతే నా జీవితంలో నష్టములు వచ్చినాయి. ఇలా అనేకమైనటువంటి కారణాలు మనం చెప్పొచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలోనికి రోగములు వచ్చి ఉండొచ్చు, సమస్యలు వచ్చి ఉండొచ్చు, నిరాశ వచ్చి ఉండొచ్చు, నీ జీవితంలో ఆర్థిక సమస్యలు వచ్చి ఉండొచ్చు, అనారోగ్య సమస్యలు వచ్చి ఉండొచ్చు. కానీ ఈ రోజు దేవుడు నీతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీ మీదకు దేవుని మహిమ వస్తూ ఉంది. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము, ప్రకాశించుము, నీవు ఆశీర్వాదం పొందు, నీ మీదకి దేవుని మహిమ వచ్చింది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు చూడండి బిడ్డరా, ఆయన మన జీవితంలో ఒక గొప్ప ఉద్దేశమును పరలోక రాజ్యము నుండి ఆయన పొందుకున్నటువంటి దానిని ఆయన మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాగ్దానము ఆ దినములలో ఉండేటటువంటి ప్రజలకు మాత్రమే కాదు, ప్రస్తుతములో ఉండేటటువంటి మన జీవితంలో కూడా ఆయన ఈ వాగ్దానములను నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి దేవుని మహిమ ఉదయిస్తూ ఉంది. ఈరోజు నీవు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, నా జీవితంలో సమస్య వచ్చింది, బలహీనతలు వచ్చినాయి, నష్టములు వచ్చినాయి, కష్టములు వచ్చినాయి, లేకపోతే వ్యతిరేకతలు వచ్చినాయి, ఇది కాదు చెప్పాల్సింది. ఈరోజు దేవుడి మీద చెప్తున్నాడు ఏంటంటే, వాటన్నిటిని స్థానంలో, వాటన్నిటి యొక్క ప్లేస్ లో దేవుడు చెప్తున్నాడు, నా మహిమతో నేను నింపబోతున్నాను. దేవుడికి హల్లెలూయా. నా మహిమతో నింపబోతున్నాను. చూడండి 60వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూస్తే ఒక మాట చూడండి, నీ సూర్యుడు ఇంకనూ అస్తమింపడు. దేవుడికి హల్లెలూయా. అస్తమించిన సూర్యుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ రోజు నుంచి మీరు చూడబోతున్నారు. దేవుడికి చెప్పండి హల్లెలూయా. అస్తమించిన సూర్యుడు సృష్టిలో ఉన్నాడు, కానీ మన సూర్యుడు ఎవరు చెప్పండి? నీతి సూర్యుడు. దేవుడికి చెప్పండి హల్లెలూయా. మన సూర్యుడు సజీవుడైనటువంటి వాడు. మన సూర్యుడు ఎన్నడూ మన జీవితంలో అస్తమించడు. దేవుడికి చెప్పండి హల్లెలూయా. ప్రియమైన ఈ లోకంలో, ఈ సృష్టిలో ప్రియమైన సూర్యుడు ఉదయించవచ్చు, సాయంత్రానికి అస్తమించవచ్చు, పగలు ఉండవచ్చు, చీకటి అయిపోవచ్చు. కానీ యేసు ప్రభు నీ హృదయములో, నీ జీవితంలో ఈ రోజు ఆయన ఉదయించినప్పుడు, ఆయన నీ జీవితంలోకి వచ్చినప్పుడు మహిమ మాత్రమే కాదు, అస్తమించినటువంటి వెలుగు
మహిమ, ఆశీర్వాదము నీ జీవితంలోకి వస్తుంది. చెప్పడం దేవుని నామమున కనపడుతుంది. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ప్రియమైన బిడ్డలు, మీరు నమ్మండి, తినాలి. దేవుని యొక్క వాక్యములో ఆయన అంటాడు, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే యెహోవా ఆయన ఎలా ఉంటున్నాడు చెప్పండి. నీతి సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమై. విశ్వసించిన వారు గట్టిగా చెప్తారు హల్లెలూయా. నీ దుఃఖ దినములు ఈ దినముతో ఏమైపో చెప్పండి, సమాప్తమైపోతూ ఉన్నాయి. దేవుని వాక్యంలో అదే అంటూ ఉన్నాడు. నీ నీతి సూర్యుడు, నీ సూర్యుడు చూడండి, ఆ సూర్యుడు లోకానికి సూర్యుడు, ఆయన కూడా దేవుడు పెట్టినటువంటి సూర్యుడే. కానీ నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన జీవితంలో చెప్తున్నాడు. ఆ వెలుగు ఎలాంటిది అంటే ప్రియమైన బిడ్డలారా, బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నీ దుఃఖ దినములో సమాప్తములైపోయేటటువంటి దినములో దేవుడి దినాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వెలుగుని మీదకి వస్తే, ఆయన వెలుగుని జీవితంలో ప్రకాశిస్తే సమస్యలు అస్తమిస్తాయి నీ జీవితంలో. దేవుని గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వెలుగు నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి వచ్చినప్పుడు నీకుండేటటువంటి అవమానములు, దుఃఖములు, నష్టములు ఆ క్షణముతో అస్తమిస్తాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలో ప్రియమైన బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీ దుఃఖ దినములు ఈ దినముతో ముగించబడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు ప్రియమైన బిడ్డలారా, చాలా సంవత్సరముల నుండి కొన్ని సమస్యలను ఫేస్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఈ 2025 సంవత్సరంలో కూడా అనేకమైనటువంటి శోధనలను, సమస్యలను నీవు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉండొచ్చు. ఈ క్షణం వరకు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మీలో అనేక మంది మీ కన్నీరు ఆగకుండా మీరు కన్నీరు కారుస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు ఈ రోజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ దుఃఖ దినములను నేను సమాప్తం చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొంతమందిని స్వస్థపరిచినప్పుడు బైబిల్ మనం చూస్తే వారి యొక్క దేహమును చూస్తున్నప్పుడు వారే ఆశ్చర్యపడ్డారు కదా. రోగముతో వచ్చినటువంటి వాడి దేహమును చూసుకున్నప్పుడు ప్రియమైన వాడే ఆశ్చర్యపడిపోయినాడు. చూడండి, గుడ్డితనముతో పాపముతో శాపముతో ఎవరు యేసు ప్రభు దగ్గరికి పూర్ణ హృదయముతో వచ్చినప్పటికీ ఆ దినమే వారి యొక్క జీవితము చూడండి ఒక అద్భుతమైనటువంటి జీవితముగా దేవుడు మారుస్తూ వచ్చాడు. దేవుడి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఇదిగో లిమ్మో, తేజరిల్లమో నీ మీద. చూడండి, దేవుడి వాక్యంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ మీద ఏముదేస్తుంది చెప్పండి, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక మీదట నీవు ఆ సూర్యుడి కొరకు ఎదురు చూడాల్సిన అవసరమో లేదు. నీ జీవితంలో నిత్యము మన నీతి సూర్యుడు, మన ప్రభు యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, మన త్రియేక దేవుడు మన జీవితంలో మనకు ఆయన నీతి సూర్యుడిగా ఉండబోతున్నాడు. ఈరోజు ఒక 3 వ్యక్తుల్ని నేను మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా మీరు ఈ వాక్యాలు వినండి. ఈ దినాన్ని మీ జీవితాలు తప్పకుండా మార్చబడతాయి ప్రియమైన బిడ్డలారా. మొట్టమొదటి విషయం మనం చూస్తే 2వ రాజుల గ్రంథము మనందరూ కూడా ఓపెన్ చేసినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మనం ఓపెన్ చేసినట్లయితే 20వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ఒకసారి. 3వ వచనాన్ని చూస్తే, అమ్మా యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవుని గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? మన సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం.
ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏమంటే నీ దుఃఖ దినములు సమాప్తమవుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, హిజ్కియాతో యెషయా ప్రవక్త వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో హిజ్కియా, నీవు మరణించిపోతూ ఉన్నావు, నీ దినములు పూర్తయిపోతూ ఉన్నాయి, ఇదిగో నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడు. ఎవరు? యెషయా ప్రవక్త. ఎప్పుడైతే యెషయా ప్రవక్త ఈ మాట చెప్పాడో, ఎవరైనా మన ఇంటికి వచ్చి నువ్వు 10 రోజుల్లో చచ్చిపోతావు అని అన్నారు అనుకోండి, అది పోనీ పాస్టర్ గారు వచ్చి అన్నాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. చూడండి, బ్రదర్ సిస్టర్ 10 days లో మీరు కథం అని చెప్పామనుకోండి, అప్పుడు మీరు దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు కదా. హిజ్కియా కూడా ప్రియమైన బిడ్డగా ఆయన ఏమంటాడంటే, ఒక భయంకరమైనటువంటి వార్తను ఆయన వింటూ ఉన్నాడు. చూడండి, ఆయన ఆ వార్తను విన్నప్పుడు ఆయన ఉన్న పాపంలో ఉన్నాడా, లేకపోతే దేవుడికి దూరంగా ఉన్నాడా, లేకపోతే అవిధేయుడిగా ఉన్నాడా? నో. అతడు చూడండి ఏమంటే, నేను యథార్థ పురుషుడనే వింటూ ఉన్నాను, ఇదిగో ప్రభువా, నిత్యము సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకుంటూ ఉన్నాను, అనుకూలముగా సమస్తమును నీ దృష్టికి అనుకూలముగా నెరవేరుస్తూ ఉన్నాను అని చెప్పి ఎంత పాజిటివ్ గా ధైర్యముగా హిజ్కియా ఇక్కడ మాట్లాడుతున్నాడో మీరు చూడండి ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ చూడండి, యెషయా చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నీ ఇంటిని చక్కబెట్టుకో. కానీ ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. నీ ఇంటిని చక్కబెట్టుకో అని యెషయా ప్రవక్త హిజ్కియాతో చెప్తే, హిజ్కియా ఇల్లును చక్కబెట్టుకోలేదు. ఏం చక్కబెట్టుకున్నాడు చెప్పండి? తన హృదయమును చక్కబెట్టుకున్నాడు. దేవుడి గట్టిగా చెప్పండి హల్లెలూయా. తన జీవితమును చక్కబెట్టుకున్నాడు, తన యొక్క ఆలోచనలను చక్కబెట్టుకున్నాడు. వాస్తవంగా నేను నువ్వు అయితే మనం ఏం చేస్తామంటే, ఒక మరణకరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చక్కబెట్టుకుంటామో మనకు తెలియదు. కానీ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, తన హృదయమును చక్కబెట్టుకుంటున్నాడు, తన జీవితాన్ని చక్కబెట్టుకుంటూ ఉన్నాడు, తన ప్రార్థనా జీవితమును చక్కబెట్టుకుంటూ ఉన్నాడు. తన యొక్క జీవితంలో క్రీస్తు యొద్ద నుండి ఒక అద్భుతమైనటువంటి సమాధానమును పొందటానికి తన హృదయమును తన జీవితమును అతడు చక్కబెట్టుకునేటటువంటి వ్యక్తిగా ఆయన మనకు కనబడుతున్నాడు. చూడండి, మన హృదయములను మనం చక్కబెట్టుకోవాలి. బైబిల్లో మనం చూస్తే ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము కనుక మనం చూసినట్లయితే, 3వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూసినట్లయితే, దేవునికి వాక్యములు మనం చూస్తే, ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి, చూడండి, దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉంటూ ఉన్నాడు. ఎవరు? మోషే. నీ దేహమే దేవుని ఆలయము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, మన జీవితంలో నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయించాలి, లేకపోతే నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి అని నువ్వు కోరుకుంటూ ఉన్నట్లయితే, నీ జీవితంలో ఈ రోజు తప్పకుండా దేవుడు అది నీకు ఇచ్చేసాడు అని నమ్మిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను పొందుకున్నాను అని నమ్మిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యములు అదే చెప్తున్నాడు, ఏమనంటే, ఆయన తన ఇల్లంతటిలో నమ్మకముగా ఉంటూ ఉన్నాడు. అసలు మోషేకి ఇల్లు ఎక్కడది? మోషేకి ఒక ఇల్లు ఉందా? ఇల్లు లేదు. మీరు జాగ్రత్తగా చూస్తే, మోషేకి వన్స్ ఆయన ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి ఇల్లు లేదు. ఆయనకి ఇల్లు లేదు ప్రియమైన బిడ్డ. కానీ ఏ ఇంటి విషయంలో అతడు నమ్మకంగా ఉన్నాడు, ఏ ఇంటి విషయంలో అతడు యథార్థముగా ఉంటూ ఉన్నాడు, ఏ ఇంటి విషయంలో అతడు పవిత్రత కలిగి ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే, హిజ్కియా తన జీవితమును తన హృదయమును సిద్ధపరచుకున్నాడు. గొప్ప అద్భుత కార్యమును ఆయన చూశాడు. చూడండి, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే, దేవుడు తన మాటల ద్వారా చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీ హృదయము, నీ కుటుంబము, లేకపోతే నీ వ్యక్తిగత జీవితం అనేటటువంటి గృహమును నీవు ఎలాగా సిద్ధపరచుకుంటూ ఉన్నావు నీ జీవితంలో. 139వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంది. చూడండి, 139వ కీర్తనలో మనం చూసినట్లయితే, 139వ కీర్తన 24వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అప్పుడు ఒక మాట ఉంది.
చూడండి, ఇక్కడ కింద అంటూ ఉన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యుద్ధంలోనేమో చూడము, నిత్య మార్గమును నన్ను నడిపించు ప్రభువా. కొన్నిసార్లు మనము మన గృహమును, మన హృదయమును చక్కదిద్దుకోవటం అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ బాధ్యత దావీదు మహారాజు ఎవరికి చెప్తున్నాడు? దేవునికే అప్పగిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, నీ సమస్యలనే కాదు, నీ దుఃఖములే కాదు, నీ అవసరతలే కాదు, నీవు ఇల్లు చక్కబెట్టుకోవడం అనేటటువంటి మాటలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో దాన్ని మనం ఈ దినాన్ని ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. ఈ దినాన్ని మనము సంపూర్ణంగా దానిని మన జీవితంలో నుంచి తీసివేయాల. ప్రేమించారు. దేవునికి వాక్యం అదే చెప్తుంది. ఏమని చెప్తున్నారంటే, నీకు ఆయాసకరమైనది నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం చూస్తే ప్రేమించారు, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితంలో ఒక్కసారి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, మహత్కార్యములు ఆయన చేయబోతున్నాడు. నీ దుఃఖ దినములు ఆయన సమాప్తం చేయబోతున్నాడు. నీ జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి జీవితం ఆయన తీర్చిదిద్దబోతున్నాడు. అయితే ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గొప్ప కార్యములను అడ్డుకోవటానికి దేవునికి ఆటంకముగా ఉన్నటువంటిది ఏదైనా మనలో ఉంటే ఈరోజు మనం దాన్ని ఏం చేయాలి చెప్పండి? పూర్తిగా మనము విడిచిపెట్టాలి. ఇదే సంవత్సరము 31st నైట్, జనవరి 1st రోజున మన జీవితంలో, ప్రభువా ఇదిగో నీ కొరకు నేను ఈ విధంగా జీవిస్తాను, ఇదిగో ప్రభు నీ కొరకు నేను ఈ విధంగా బ్రతుకుతాను, ఇదిగో నీ కొరకు నేను వీటన్నిటిని విడిచిపెడతాను అని నీవు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించావు. కానీ నీ జీవితంలో దేవుడిని ఆయాస పెట్టవేమో, దేవుడిని దుఃఖపరచవేమో, దేవుడి హృదయంలో బాధ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయేమో. అయితే ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, లెమ్మో, తేజరిల్లమో, దేవుని మహిమ గుండా నీవు ప్రవేశించు అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవునితో మాట్లాడే ఉద్దేశం ఏంటంటే, మనలను మనము దేవునికి ప్రతిష్ఠించుకోవాలని నాది. చూడండి, ఆయన నీ జీవితంలో నీతి సూర్యుడిగా ఉండాలి అంటే, లేకపోతే అస్తమించని సూర్యుడి వలె దేవుడు నీ జీవితంలో కార్యములు చేయాలి అంటే, ప్రేమికులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనకు ఆయాసకరమైనటువంటిది మన జీవితంలో, మన హృదయంలో ఉండేదానికి వీలేదు, ఈ ఇంట్లో ఉండేదానికి వీలు లేదు. అందుకే యెషయా ప్రవక్త హిజ్కియాతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, హిజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో. వెంటనే హిజ్కియా తన జీవితంలో ఎంత అద్భుతంగా చక్కదిద్దుకున్నాడు ఒకసారి మీరు చూడొచ్చు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యంలో మీరు చూస్తే మొదటి సమూయేలు గ్రంథము మనమందరం ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే రెండవ విషయాన్ని జాగ్రత్త మనం గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. చాలండి. ఇక్కడ మనం చూస్తే బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఎవరైనా హన్నా ఏమని ప్రార్థన చేస్తుందంటే, బహు దుఃఖాక్రాంతురాలై ఆమె ఉంటూ ఉంది. ఆమె దుఃఖాన్ని ఎవరైనా తీర్చారా? భర్త తీర్చగలిగాడా? లేకపోతే అన్నదమ్ములు తీర్చగలిగారా కదా? లేకపోతే తన యొక్క బంధువులు ఎవరైనా ఎవరు తీర్చలేరు. కానీ ఆమె సరాసరి ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? షిలోహు వెళ్ళింది. షిలోహులో ఉన్నటువంటి మందిరము దగ్గరకు ఆమె వెళ్ళింది. ప్రేమ బిడ్డలారా, షిలోహులో ఉన్నటువంటి ఆ మందిరము దగ్గరికి వెళ్ళినటువంటి ఈ యొక్క స్త్రీ అయినటువంటి హన్నా ఏమని ప్రార్థన చేస్తుంటే, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తుంది. నీ కన్నీరు దేవుని సన్నిధిలో కుమరించబడుతున్నప్పుడు
ఆ కన్నీరు దేవుడు సంతోషముగా మారుస్తాడు. దేవుని గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ కన్నీరు ఎక్కడ 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 దేవుడు కార్చాలి? మనుషుల దగ్గర కాదు. హిజ్కియా చూడండి బిడ్డలారా, అతని జీవితంలో మరణము తన కళ్ళ ముందు ఉంటే అతడు కన్నీరు ఎక్కడ వస్తుందంటే తన భార్యను పట్టుకుని ఆడలేదు, తన పిల్లలు పట్టుకుని ఆడలేదు, తన బంధువులు పట్టుకుని ఆడలేదు, ఇంకా చెప్పాలంటే యెషయాను పట్టుకుని ఆడలేదండి. దైవజనుడైనటువంటి సేవకుడు కూడా పట్టుకుని ఆడలేదు. ఎవరు పట్టుకుని ఏడుస్తున్నాడంటే సృష్టికర్త సజీవుడైనటువంటి దేవుడిని పట్టుకుని ఆయన తన కన్నీరు కారుస్తున్నాడు. దేవుని గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా ప్రేమించని పెట్టారు. ఆలోచన చేయండి. ఇక్కడ చూస్తే హన్నా ఏం చేస్తుందంటే ఆమె దేవుని మందిరములోనికి వచ్చి ఆమె కన్నీరు కారుస్తుంది, బాధపడుతూ ఉంది. దేవుని వాక్యంలో చూస్తే ప్రేమించని ఆమె దుఃఖాక్రాంతురాలుగా ఉంటూ ఉంది కదా. ఏ అధ్యాయంలో మనం చదువుతామంటే మొదటి అధ్యాయము ఎన్నో వచనంలో మనం చూస్తాము, 10వ వచనంలో మనం చూస్తున్నాం ప్రేమించని బిడ్డలు. దేవుని యొక్క వాక్యంలో మీరు చూస్తే 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయము మొదటి వచనంలో మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగెనో. దేవుని గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తుందంటే నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెనుని, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను ఏం చేస్తాను? అతిశయపడుదును. దేవుని గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటి వచనంలో ఏం చేస్తుంది? దేవుని పాదములు పట్టుకుంటుంది. షిలోహు మందిరంలోకి వచ్చింది. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని దగ్గర తన కన్నీరు కారుస్తూ ఉంది. మనుషుల దగ్గర కాదు, బంధువుల దగ్గర కాదు బిడ్డరా, దేవుని మందిరంలో తన కన్నీరు కారుస్తూ ఉంది. కారుస్తున్నప్పుడు వెంటనే 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆమె చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఏంటంటే నా హృదయము యెహోవా యందు సంతోషిస్తుంది. నమ్మిన వారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రోజు నీ కన్నీరు ప్రేమైన బిడ్డరా, ఈ 3 దినముల యొక్క విజ్ఞాపన ప్రార్థనలో నీ జీవితంలో ఏం చేయబోతున్నాయో తెలుసా? దేవుని యందు నీవు సంతోషించబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఇంకొక మాట ఏంటంటే నాకు ఏం చెప్తుంది చెప్పండి? నాకు ఏ బలం అంట? బలము కాదు, ఏ బలము? మహాబలము. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు బలము కాదు, ఏ బలం కలుగుతుందండి? మహాబలము కలుగుతుంది, మహాబలము కలుగుతుంది ప్రేమించని బిడ్డలారా. అంటే ఎంతగా దేవుని యొక్క నుండి సమాధానం పొందుకుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమించని బిడ్డలారా. కొన్నిసార్లు నీవు దేవుని మందిరానికి వస్తూ ఉంటావు, వెళ్తూ ఉంటావు, సంవత్సరాలు, నెలలు, దినములు గడిచిపోతూ ఉంటాయి ప్రేమించని బిడ్డలారా. అయితే దేవుని మందిరములో హన్నా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా దేవుని పాదముల చెంత నేను కన్నీరు కార్చాను, నా కన్నీటిని దేవుడు ఎలా మార్చేశాడంటే నేను బహు సంతోషము కలిగిన దానిగా దేవుడు నన్ను మార్చాడు. హల్లెలూయా. నాకు మహాబలము కలిగింది. ఇంకేమంటే నీ వలన రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. ఈరోజు నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి. దేవుని గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పుట్టిన బిడ్డను ఏం చేసిందా? దేవునికి ఇచ్చేసిందండి. సమయం ఎవరికి ఇచ్చేసింది చెప్పండి? దేవునికి ఇచ్చేసింది, దేవునికి ఇచ్చేసింది. సమయాన్ని దేవునికి ఇస్తారని మొక్కుకుంది. ఆ మొక్కిన విధములోనే తీసుకొచ్చి పాలు ఇచ్చిన వెంటనే ఎక్కడ చెప్పింది? షిలోహులో దేవుని మందిరంలోనికి అప్పగించింది. ప్రేమ బిడ్డలు, నీ జీవితంలో దేవునితో చేసిన ప్రతి వాగ్దానము, దేవుని దగ్గర నీవు తీసుకున్న ప్రతి నిర్ణయం విషయంలో ఎంతటి తీవ్ర పరిస్థితులు వచ్చినా నువ్వు వాటికి కట్టుబడి ఉండాలి. దేవుని దగ్గర హల్లెలూయా. తర్వాత అన్నాక ఎంతమంది పిల్లలు పుట్టారు? ఎగ్జాక్ట్లీ. కొడుకులు ఎంతమంది? 3 కొడుకులు. ఓకే, 2 ఆడపిల్లలు. చూడండి, ఆమె దేవుని మందిరంలోకి వచ్చి కన్నీరు కాచండి. దేవుని మందిరములో ఆమె శక్తిని పొందుకుంది. దేవుని మందిరములో ఆమె సంతోషిస్తూ ఉంది.
దేవుని మందిరములో దేవుని యొక్క గొప్ప కార్యములు ఆమె చూస్తూ ఉంది. ఇంతటి గొప్ప కార్యములు చూసినటువంటి హన్నా ప్రియమైన బిడ్డలారా, తనకు పుట్టినటువంటి ఏకైక కుమారుణ్ణి దేవునికి ఇస్తానని వాగ్దానం చేసింది. నమ్మకముగా తను ఇచ్చినటువంటి వాగ్దానమును ఆమె నెరవేర్చింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆమెకు తన గర్భాన్ని తెరిచి మరలా 5 మంది బిడ్డలను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. 5-fold బ్లెస్సింగ్ అంటే 5 అంతల ఆశీర్వాదము, 5 రకాలైనటువంటి గొప్ప దీవెనలు. ప్రియమైన ఈ రోజు నీ జీవితంలో నీ నమ్మకత్వము, నీ యథార్థత, నీ పరిశుద్ధత, చూడండి, నీవు అతి క్లిష్టమైన పరిస్థితుల్లో నీవు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకు నీవు కట్టుబడి ఉంటున్నావో లేదో దేవుడు అనుక్షణం నీ విషయంలో ఆయన గమనిస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలు, కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, అయ్యో ఇది నేను చేయలేకపోతున్నాను, నో, అయ్యో నేను దేవుని కొరకు ఇది నేను జరిగించలేకపోతున్నాను, అలా చెప్పేదానికి వీలు ఉండకూడదు. ప్రియమైన బిడ్డలు, నీ జీవితంలో దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, ఆమె కన్నీరు కాచినటువంటి అదే స్థలంలో ఆమె చెప్తుంది, నేను దేవునిని బట్టి సంతోషిస్తున్నాను. ఆమె చెప్తుంది, మహాబలము నాకు కలిగింది. ఎంతమందికి ఈ మహాబలము కావాలి? దేవుని గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతకుముందు మనం పాట పాడిన ఏంటది? బలపరచువాడము స్థిరపరచువాడు. మనం ఈరోజు ఇంకొక మాట యాడ్ చేయాలి దానికి, మహాబలము చేత నింపువాడు. దేవుని గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మహాబలము చేత మనలను స్థిరపరుస్తాడు. బిడ్డలారా, ఆలోచన చేయండి. అందుకే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక కుమారుని దేవునికి ఇస్తే 5 మంది కుమారులను ఆమె పొందుకుంది. నీవు దేవుని ఎదుట నీవు ఏది కూడా ఇమ్మని దేవుడు నిన్ను ఏది అడగడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుడు నిన్ను అడగడు. కానీ నీవు దేవునికి ఇవ్వాలి అని నీ జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయముల విషయంలో నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వేం చేయకూడదు, వెనుక తప్పు తిరగకూడదు. అందుకే హిజ్కియా ప్రార్థన చేస్తాడు, ప్రభువా, నా నీతి క్రియలు, నా యథార్థత, నా పవిత్రత, నేను నీ పట్ల చేసిన సేవ, నేను నీ పట్ల కలిగి ఉన్న పవిత్రత నీకు సమస్తము తెలుసు. చూడండి, హన్నా జీవితంలో కూడా ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఆమె సంతోషిస్తుంది, ఎందుకు ఆమె మహాబలం పొందుకుంది, ఎందుకు ఆమె దేవుని యొక్క రక్షణను బట్టి సంతోషిస్తుందంటే, చూడండి, దేవుడు తన కార్యమును హన్నా పట్ల జరిగించాడు. హన్నా తన యొక్క యథార్థతను దేవుని పట్ల నిరూపించుకుంది. దేవుని గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన కార్యమును నీ పట్ల జరిగిస్తాడు. నీ యథార్థతను నీవు తప్పకుండా కొనసాగించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ నీకు ఉంది. ఎప్పుడు కూడా బిడ్డరా, మన మైండ్ స్లిప్ అవ్వకూడదు, మన టంగ్ స్లిప్ అవ్వకూడదు, మన హృదయము స్లిప్ అవ్వకూడదు. చాలా సందర్భాల్లో ఈజీగా చేంజ్ అయిపోయేటటువంటివి ఈ 3 కూడా ప్రియమైన బిడ్డలారా, మన మనసు, మన నాలుక, మన హృదయం. అందుకే బైబిల్ ఉంది ఏంటంటే, మనుషుని యొక్క హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. ఏంటి ఆ వ్యాధి అంటే, తొందరగా మన యొక్క హృదయమును మార్చుకునేటటువంటి మనుషుని ఆలోచనలు కేవలము అపవిత్రమైనటువంటివి అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. ఎందుకంటే మన మనసు అంత మంచిది ప్రియమైన కూడా, మన నాలుక ఇంకా భయంకరమైనటువంటిది కదా. ఈ మూడింటిని నీవు ఎప్పుడు కూడా దేవుని ఆధీనంలో ఉంచుకో. చాలా కష్టం, చాలా కష్టం. అయితే ఈరోజు లెమ్మో తేజరిల్లమో నీ మీదకి దేవుని కాంతి, మహిమ నీ మీదకి ఉదయించబోతుంది అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఎవరి మీద ఉదయిస్తుంది? ఎవరికి అలాంటి కార్యములు జరుగుతాయి అంటే, దేవుని పట్ల ఆ సమర్పణ, ఆ యథార్థత, ఆ పవిత్రత, చూడండి, ఆ నమ్మకత్వము మన జీవితంలో దేవుడు తప్పకుండా చూస్తాడు. ఒకవేళ ఒకే కుమారుడి విషయంలో ఆమె నమ్మకత్వాన్ని కోల్పోతే ఆమెకు 5 మంది పిల్లలు పుట్టేవారా? పోనీ పుట్టినటువంటి సమయాలు ఎలాంటి వాడు అయ్యేవాడు? మీరు చూస్తే పేరుకు మాత్రమే రాజులు ఉండేవాడు దినాల్లో, పేరుకు మాత్రమే రాజులు, కానీ పరిపాలన వ్యవస్థ అంతా కూడా సమయాలు చేతిలో ఉండేది. దేవుడి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి కుమారుడుగా హన్నా కుమారుడి దేవుడు
మార్చడో చూడండి ప్రియమైన బిడ్డ. నీ జీవితంలో నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో నీ యథార్థత అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. నీవు యథార్థతతో చేసే ఏ కార్యమైనా అది మహాశక్తిగా మార్చబడుతుంది. దేవుని చెప్పండి హల్లెలూయా. ఈ సమూయేలు అనేటటువంటి వ్యక్తిని నమ్మకముగా దేవునికి ఇచ్చిన ప్రియమైన బిడ్డలారా, ఆ సమూయేలు దేవుడు ఏంటంటే మహాశక్తిగా దేవుడు మార్చాడు. దేవునికి వాక్యం అనేది చెప్తా ఉంది. దేవునికి వాక్యంలో చూస్తే విత్తనము చూడండి, నీవు ఆవగించంత విశ్వాసము కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి ఇస్సాకు దేవునికి వాక్యము చెప్తున్నాడు, విత్తనము వేసి ఆ సంవత్సరము 100 పంటను అతడు కోసాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన యథార్థత, మన పరిశుద్ధత, మన కమిట్మెంట్ అంటే దేవుని పట్ల ఇచ్చినటువంటి ఆ యొక్క కమిట్మెంట్ అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. కాబట్టి నీ జీవితంలో ఎన్నడూ కూడా నీవు వెనుదిరిగి చూసేదానికి అవకాశము నీ జీవితంలో దేనికి ఇవ్వకూడదు. సమయము అయిపోయింది ప్రియమైన బిడ్డలారా. చూస్తే ఇంకొక మాట మీరు చూస్తే యోబు గ్రంథము 42వ అధ్యాయము మనందరూ కూడా ఓపెన్ చేసినట్లయితే, యోబు గ్రంథము 42వ అధ్యాయము మనం చూసినట్లయితే చూడండి, బైబిల్ 10వ వచనం చదవండి. 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసాను. గట్టిగా చెప్పడం దేవుని నామమున అయిపోతుంది కదా. దేవునికి వాక్యములో మనం చూసినటువంటి ఒక సీక్రెట్ చెప్తాను వినండి, ఒక రహస్యం చెప్తాను వినండి జాగ్రత్తగా. చూడండి, యోబు తన స్నేహితుల నిమిత్తము ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. వాస్తవంగా స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి పొగిడారా? తిట్టారు. ఏమని తిట్టారు? అసలు నువ్వు ఎంత దుర్మార్గుడువో, ఎంత పనికి మాలిన పనులు చేశావో, నీవు ఎన్ని తప్పులు చేశావో, దేవుని దగ్గర నీవు నీ యొక్క సాక్ష్యాన్ని ఎంతగా భయంకరంగా నువ్వు పోగొట్టుకున్నావో. వీళ్ళు తిట్టిన తిట్లు తిట్టబోకుండా తిడతానే ఉన్నారు. ఎవరిని? యోబుని. కొన్నిసార్లు మీరు గమనించలేదని తెలియదు, కొన్నిసార్లు మనం ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి వాళ్ళే కొన్నిసార్లు మనం ఏం చేస్తారు చెప్పండి? ద్వేషిస్తారు. నా జీవితంలో ఎంతో మంది నన్ను అలాంటి వాళ్ళు. నేను హృదయపూర్వకంగా యథార్థంగా నేను ఎవరినైనా ప్రేమిస్తాను. నా జీవితంలో ఎవరి విషయంలో కల్మషం ఉండదు. ప్రియమైన అలాంటి అనేక మంది నన్ను వదిలిపెట్టి వెళ్ళారు నా జీవితంలో. కానీ వాళ్ళ గురించి నా హృదయంలో కొంత బాధ ఎప్పటికీ నేను కలిగి ఉన్నప్పటికీ కూడా, కానీ నేను విడువనిది ఎవరినంటే నా తండ్రి అయినటువంటి దేవుడిని. దేవుని గారికి చెప్పిన హల్లెలూయా. నేను ఆయన్ని విడిచిపెట్టలేదు, ఆయన నన్ను విడిచిపెట్టలేదు. దేవుని గారికి చెప్పిన హల్లెలూయా. నీవు కూడా ఆయన్ని విడిచిపెట్టద్దు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నన్ను వదిలిన వాళ్ళు చాలా మంది హ్యాపీగా లేరు నా జీవితంలో. వారు నన్ను మాత్రమే కాదు, నాతో కలిసి సహవాసం చేసినటువంటి ఆ సహవాసాన్ని, దేవుణ్ణి కూడా కొంతమంది వదిలిపెట్టారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, యోబు జీవితంలో ఉండే ఒక గొప్ప లక్ష్యం ఏంటంటే, తన స్నేహితులు తిట్టినా, తన స్నేహితులు అవమానించిన, తన స్నేహితులు తనను ఎంతగానో దూషించిన, ప్రియమైన ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు మనం అదే చేశాం. 3 రోజులు మన కొరకు మాత్రమే కాదు, అనేకుల కొరకు మనం ప్రార్థన చేశాం. అనేక సంఘాల కొరకు మనం ప్రార్థన చేశాం. ఆ సంఘాల్లో మనం ప్రేమిస్తున్నది తెలియదు, అనేక సంఘాలు ఆశీర్వదించబడాలని మనం ప్రార్థన చేశాం. అనేక కుటుంబాలు ఆశీర్వదించబడాలని మనం ప్రార్థన చేశాం. కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు మన జీవితం అంటే, చూడండి, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే
చెప్పండి, రెండంతలు అధికముగా అతనికి దయచేసి. ఈ రోజు దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి మూడవ ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు నీకు కలిగిన దానికంటే చెప్పట్లేదు ఎవరు గట్టిగా చెప్పండి, నేనంతలు రెండంతల ఆశీర్వాదం, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుడు గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదములు ప్రేమగా పెట్టారు దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఈరోజు దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, ఈ యొక్క వాక్యంలో జాగ్రత్త మనం గమనించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, చూడండి, యోబు ఒక మాట అంటాడు, దేవుడితో ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, నేను చూద్దాం చూడండి 5వ వచనం మనం చూస్తే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూస్తున్నాను. ఈరోజు దేవుడు నీతో చెప్పినట్టు విషయం ఏంటంటే, ఇంతవరకు నీ జీవితంలో దేవుని హృదయపూర్వకముగా నీవు అనుసరించినటువంటి దినములు లేవేమో. చూడండి, ఇక్కడ యోబుతున్నాడు, ఏమంటాడంటే, ప్రభువా నిన్ను గురించి నేను విన్నాను, కానీ ఈరోజు నేను కన్నులారా నేను చూస్తున్నాను.